అమెరికా పెళ్లి సంబంధం అంటే అదొక హోదాతో కూడుకున్న గౌరవం అన్నట్టుగా భావిస్తారు చాలామంది. మంచి జీవిత భాగస్వామిని చూసి పెళ్లి చేసి పంపిస్తే చాలు పిల్లలు సెట్ అవుతారని భావిస్తారు. డాలర్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తారని ఆశపడతారు. అందుకే అవకాశం ఉన్నవారంతా అమెరికా మ్యాచ్కే ఫుల్ ప్రయారిటీ ఇస్తారు. అయితే ఇకపై మాత్రం యుఎస్ సంబంధం కుదరడం కష్టంగా మారనుంది. హలో అవుటర్స్ సర్దుకుపోతారా, జరిమానాలతో జైలుకు వెళ్తారా అంటూ హెచ్చరిస్తోంది అమెరికా. ఇప్పటికే వందల మంది వీసాలు రద్దు చేసిన ట్రంప్ సర్కార్ మరోసారి ఆంక్షల కొరడా జొలిపిస్తోంది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్యలతో వలసదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో అక్రమ వలసలపై ఆయన ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే వేలాది మందిని గుర్తించి వారి దేశాలకు పంపుతున్నారు. తాజాగా H1B వీసా, గ్రీన్ కార్డుల కోసం ఎదురు చూస్తోన్న వారికి మరో బాంబు పేల్చింది. ఈ నిరీక్షణ జాబితా భారతీయులను 5 ఏళ్లు వెనక్కి నెట్టింది. అయితే గ్రీన్ కార్డు ఉంటే అమెరికాలో శాశ్వత నివాసం ఉన్నట్లే అని, దాదాపు పౌరసత్వం వచ్చేసినట్టే అని ఒక అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు ట్రంప్ దెబ్బకి ఆ అభిప్రాయం మారుతోంది. అమెరికన్ పాస్పోర్ట్ చేతిలో ఉంటే తప్ప ఆ దేశం ఎవరినీ ప్రశాంతంగా ఉంచట్లేదు. గ్రీన్ కార్డు ఉన్నా నువ్వు విదేశీయుడివే అని గుర్తు చేసి మరీ గుచ్చుతోంది. గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళు ఏ తప్పు చేస్తారా అని చూస్తూ దొరకగానే డీపోర్టేషన్ అంటున్నాయి అమెరికన్ వ్యవస్థలు. ఈ అవస్థలన్నీ పడుతూ సిటిజన్షిప్ రావడానికి ఇంకా ఎంతకాలం ఉందా అని కౌంటౌన్ లెక్కలేసుకుంటున్న జనాలున్నారు. గ్రీన్ కార్డ్ చేతికొచ్చాక 5 ఏళ్లు పద్ధతిగా ఉంటే పౌరసత్వం పొంది పాస్పోర్ట్ తెచ్చుకునే వీలుంటుంది. అయితే కొందరు భారతీయులు గ్రీన్ కార్డ్ చేతిలో ఉన్నా పౌరసత్వం తీసుకోకుండా కూర్చున్న వాళ్లున్నారు. దానికి ప్రధాన కారణం ఇండియాలో రాజకీయాలపై ఆసక్తి. ఎందుకంటే అమెరికన్ పౌరసత్వం తీసేసుకుంటే ఇండియన్ పాలిటిక్స్లోకి దిగడానికి లేదు. అందుకే అమెరికాలో సంపాదించిన డబ్బుని ఇండియాలో దించి ఎన్నికల్లో దంచికొట్టి పదవులు చేపట్టిన వాళ్ళు మనకి తెలుసు. అలా పదవులు వచ్చాక ఇండియాలో ఎక్కువ నాళ్లు ఉండాల్సి వస్తుంది. అలా ఉంటే గ్రీన్ కార్డ్ కోల్పోవాల్సి వస్తుంది. అంతేకాదు, గ్రీన్ కార్డ్ అనేది అమెరికాలో ఉంటూ అమెరికాలో పనిచేసుకోవడానికి ఇచ్చేది. అంతేకాని మరో దేశం వెళ్లి అక్కడ రాజకీయాల్లో పదవులు పొందడానికి కాదు. కనుక ఫోకస్ చేస్తే గ్రీన్ కార్డ్ పోవడం ఖాయం. పోతే పోయిందిలే, గ్రీన్ కార్డ్ పోతే 45 కోట్ల రూపాయలిచ్చి ట్రంప్ ప్రకటించిన గోల్డ్ వీసా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇంకా ప్రకటనగానే ఉంది అది. ఇదిలా ఉంటే అమెరికా పౌరులను గ్రీన్ కార్డు ఉన్నవారిని పెళ్లి చేసుకుని ఆ దేశానికి వెళ్లిపోవడం, అక్కడి పౌరులుగా మారిపోవడం గతంలో తేలికగానే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం అంత ఈజీ కాని పరిస్థితులు తలెత్తుతున్నాయి. అక్రమ వలసలపై ట్రంప్ సర్కార్ కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి కేసును చాలా డీప్గా స్టడీ చేయాలని డిసైడ్ చేసింది. ఇంటర్వ్యూలు మరింత కఠినంగా నిర్వహించాలని నిర్ణయించింది. అమెరికా పౌరులను పెళ్లి చేసుకునే ఇండియన్ ముందుగా స్థానిక కాన్సులేట్ ఆఫీసర్స్ ఇంటర్వ్యూను ఫేస్ చేయాలి. ఇది కఠినంగా ఉండనుంది. ఒకవేళ ఇండియన్ పార్ట్నర్కు ఇప్పటికే H1B వర్క్ వీసా ఉంటే మాత్రం గ్రీన్ కార్డ్కు అప్లై చేసుకునే అవకాశం ఉంది. అయితే అప్పుడు కూడా అమెరికన్ సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఆఫీసర్లు ఇంటర్వ్యూ చేస్తారు. ఇది కూడా కఠినంగానే ఉంటుంది. ఇక అమెరికా పౌరసత్వం ఉన్నవారు తమ లైఫ్ పార్ట్నర్స్కు వీసాను స్పాన్సర్ చేసే వీలుంది. ఈ వీసా రావాలంటే ఫామ్ I-130 ద్వారా అనుమతి పొందాల్సి ఉంటుంది. దీనికోసం దాదాపు 14 మాసాల సమయం పట్టే ఛాన్స్ ఉంది. ఇంతటితో ముగియలేదు. ఆ తర్వాత మరో 3.5 మాసాల తర్వాత ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఓవరాల్గా ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి 17 నుంచి 20 నెలల టైం పట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ కార్డు ఉన్నవారు తమ లైఫ్ పార్ట్నర్కు స్పాన్సర్ చేసే వీసా విషయంలో ఈ సమయం మరింత ఎక్కువగా ఉంటోంది. F2A గ్రీన్ కార్డ్ కేటగిరీలో దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయి ఉన్నాయట. 2022 జనవరి 1న అప్లై చేసుకున్న వారి దరఖాస్తులను ఇప్పుడు పరిశీలిస్తున్నారట. అంటే మీరు గనక ఇప్పుడు అప్లై చేసుకుంటే మరో 3-4 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. అందువల్ల అప్లై చేసుకునేవారు సాధ్యమైనంత త్వరగా పేపర్ వర్క్ కంప్లీట్ చేసుకోవాలని ఇమిగ్రేషన్ ఆఫీసర్ అశ్విన్ శర్మ సూచించారు. అంతేకాదు, ఇంటర్వ్యూలో కఠినమైన ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉందని, వాటికి సిద్ధంగా ఉండాలని చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో పెళ్లి చేసుకుని వచ్చేవారని అమెరికా ఆఫీసర్స్ మరిన్ని ఆధారాలు అడుగుతున్నట్టు వెల్లడించారు. కావున ఎవరైనా అమెరికా సంబంధం చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూకు ప్రిపేర్ కావాలని అధికారులు సూచిస్తున్నారు.
మరోవైపు ట్రంప్ టారిఫ్ విధానాలు, పూటకో ప్రకటన ఇలాగే కొనసాగితే డాలర్ 80 రూపాయలకు కూడా వస్తుందని ఆర్థికవేత్తల అంచనా. అలా జరిగితే డాలర్ మీద మోజు కూడా తగ్గుతుంది. ఇప్పుడైనా మోజున్నంతలో చేయగలిగిందేమీ లేదు. మునుపట్లాగా అక్కడ ఉద్యోగాలు రావట్లేదు. వచ్చినా ఎప్పుడు పోతాయో తెలియట్లేదు. వీసాలే ఊడిపోయే పరిస్థితులున్నాయి. కాస్త గీత దాటినా విద్యార్థులకి పార్ట్ టైం జాబ్ చేసుకునే యోగం లేదు. H1Bలు ధైర్యం చేసి జాబ్ మారే పనులు చేసే సీన్ లేదు. గ్రీన్ కార్డున్నా సేఫ్టీ లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ నిమిషానికి ఏం జరుగునో ఎవరూహించెదరో అని విదేశీయులు పాడుకుంటున్నారు. భారతీయులు అమెరికా బాట పట్టకుండా కొత్త మార్గాలు అన్వేషించాలని నెటిజన్లు కోరుతున్నారు. మరి ఈ కొత్త రూల్స్ ఎంత ప్రభావం చూపబోతున్నాయి? రానున్న రోజుల్లో మరేం జరుగుతుందో చూడాలి.